వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడం మండలం బిరసాడ వలస గ్రామంలో దుర్గంధం వెదజల్లుతున్న కోళ్ల ఫారంను తొలగించేందుకు కలెక్టర్కు లేఖ రాస్తానని ఎంపీడీఓ భానుమూర్తి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 14వ రోజు రీలే నిరాహార దీక్ష కొనసాగుతున్న శిబిరం వద్ద ధర్తీ అభియాన్ భగీరథ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు దీక్ష విడిచిపెట్టి రాకపోవడంతో ఎంపీడీఓ శిబిరానికి వచ్చారు. కేంద్ర పథకం ద్వారా గృహ నిర్మాణాలు, రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. పంచాయతీ అధికారులు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మరి ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల ప్రాప్తికే మీకు ఈ రకంగా రావడం జరిగింది. ఇదంతా గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలని ఐటీడీఏ పార్వతీపురం పీఓ గారు లిస్టు ప్రాప్తికి మంది ఐటీడీఏ కంట్రోల్ పార్వతీపురంలో ఉన్నాం. ఆ ఐటీడీఏ ప్రాంతం పరిధికి వాళ్ళు పంపించే లిస్టు ఈ గ్రామాలు సందర్శించి వాళ్ళ తాలూకా జాబితా మాకు సమర్పించండి అనే దీని మీద అనే సలహా మేరకు, ఆలోచన సూచనల మేరకు మీ ముందుకు ఈ రకంగా రావడం జరిగింది. మేము అదే షెడ్యూల్ సిద్ధం చేసుకొని రోజుకు ఒక 4 గ్రామాలు పర్యటించి ప్రజలు ఎలాగున్నారు, సుఖశాంతులుగా ఉన్నారా, బాధలతో పడి ఉన్నారా, కష్ట నష్టాల్లో ఉన్నారా అనే దీని మీద వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలి, ప్రభుత్వం తాలూకా పథకాలు ఏ రకంగా ఉంటున్నాయి, మరి మొన్నే అమ్మఒడి ఏ రకంగా పడ్డది, తల్లికి వందనం ఏ రకంగా పడ్డది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా, ఇంకా పడలేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దీని మీద మేము తెలుసుకొని ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ రకంగా రెడీగా ఉన్నాం. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే మనం ప్రభుత్వం ఇచ్చే రాయితీని సక్రమంగా వాడే విధానంలో ఈ రకంగా చేయాలి. మన పిల్లలు కూడా సక్రమంగా చదివించే ఏర్పాటు ఈ రకంగా చేయాలి. ప్రభుత్వం ఇచ్చే రాయితీని సక్రమంగా వాడుకునే విధానంలో ఈ రకంగా తల్లులు ఈ రకంగా ఉండాలి. అందువల్ల మరి ప్రభుత్వం ఈ రకంగా మీ ముందుకు పంపించింది కాబట్టి మరి మీ ముందుకి రావడం జరిగింది. మరి దాంతో పాటు ఏదైతే ఈ నరవాసం నుండి మీరు బయటకు రావాలని మరి టెంటేసి ఈ రకంగా నినాదాలు చేసి ఈ రకంగా చేస్తున్నారో దాన్ని తప్పగా విధిగా మీ తాలూకా మరి ఏదైతే ఒక నివేదిక ఇస్తారో, ఒక లెటరు, ఒక ఫోటో ఇది తీసి వెంటనే కలెక్టర్ గారికి మధ్యాహ్నమే రాసి ఇలాగ ఇబ్బంది పడుతున్నారు ఈ కోల్ ఫారం వల్ల, అందువల్ల వీళ్ళు తీసి ఆరోగ్యవంతులుగా ఉండాలి అనే రకంగా ఇక్కడి నుంచి తొలగించాలి అనే దీని మీద కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ అధికారిక పట్టణ కమిటీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేశారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, జిల్లా ఉప అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ప్రజలను మోసగించిన సూపర్ 6 హామీలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసి వాటిని నెరవేర్చేలా పోరాడుతామని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీపీ శక్తివంతంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ చిన్న సమస్య వచ్చినా పోస్ట్ ఇచ్చారు ఆదోని వైస్ ప్రెసిడెంట్ గా. కాబట్టి ఇచ్చిన వాళ్ళకు, పెద్దవాళ్లకు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ దేవ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు, కార్యకర్తలకు నా యొక్క అభివాదనలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వారు కమిటీ వేసి కమిటీలో 24 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధర్నా అయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు రావాలని ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురానికి చెందిన బాధిత మహిళ శిరీష కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు 5 లక్షల రూపాయల చెక్కును ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కడపేలి వికాస్ మహమ్మద్, డాక్టర్ సురేష్ బాబు అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో 50 సెంట్ల భూమి కేటాయించడంతో పాటు ఆమె పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. బాధితులకు పూర్తి స్థాయిలో పోలీస్ రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాజ్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థినీలతో భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో తిరిగారు. మిలిటరీ సిద్ధయ్య మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విజయం సాధించిందని, ఉగ్ర మూకల్ని మట్టుబెట్టిన ఆపరేషన్ కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులతో పాటు పలు హిందూ సంఘాలు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. భస్మీపటలం చేయడం జరిగింది. ఈరోజు మన పలమనేరు పట్టణంలో సుమారు 2000 మంది బాలికలు, మహిళల చేత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు విజయోత్సవాలు దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఇప్పటికే పలమనేరులో వివిధ సంఘాల తరఫున ఈ కార్యక్రమం నెల రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు విజయోత్సవ ర్యాలీ ఎందు గురించి చేశామంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం మోడీ గారు చేశారు. దాన్ని విజయవంతంగా జరిగిందని మన దేశం మొత్తము ఆపరేషన్ సింధూర్ విజయ ఉత్సవాల్లో భాగంగా స్కూలు, కాలేజీ పిల్లలతోటి సుమారు 2000 మందితో ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగిన దురాగతానికి సమాధానంగా మే 7వ తారీఖు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి మహిళలతోటి యుద్ధ విమానాల్లో పోయి టెర్రరిస్టుల మూకలని 7 గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగిన ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనుక ప్రయాణిస్తున్న ప్రైవేట్ వాహనం టాటా సఫారీ ఓ వ్యక్తిని ఢీకొనడంతో అతడు మృతి చెందాడు. ఎస్సీ సత్యకుమార్ వివరిస్తూ జగన్ కారు వైపు పూల జల్లేందుకు వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు కారు క్రింద పడి భుజం మీదుగా వాహనం వెళ్లినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్టు చెప్పారు. మృతుడికి చిలి సింగయ్య గుర్తించారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది.
దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తొలగించాలని కోరారు. అయితే పోలీసులు అంగీకరించకపోవడంతో అంబటి స్వయంగా బ్యారికేడ్లను పక్కన నెట్టేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులతో ఆయనకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే పోలీసులు వైసీపీ వాహనాలు మరియు కార్యకర్తలను అడ్డుకుంటూ అవరోధాలు సృష్టిస్తున్నారు. స్థానిక రాజకీయ వాతావరణం వృద్ధికంగా మారిన ఈ సంఘటనపై పోలీసులు పార్టీ వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. బి కొత్తకోట మండలం వడిగల వాండ్లపల్లె సచివాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు గండువారి పల్లెకు చెందిన శంకర్ భార్య అనురాధ అన్న డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ల్యాప్టాప్ ఛార్జర్తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గ్రామస్తుల సమక్షంలోనే దాడి జరగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గతంలో పనిచేసిన చోట కూడా ఇదే ప్రవర్తనతో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. ఘటనపై బి కొత్తకోట పోలీసులు ఫక్రుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నేను కుమసోడ పంచాయతీ సచివాలయానికి వెళ్ళాను. డిజిటల్ అసిస్టెంట్కి మాకు తల్లికి వందనం ఒక బిడ్డకు పడలేదు, ఒక బిడ్డకు పడలేదు ఎందుకు అడిగిన దానికి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ గిఫ్ట్గా ప్రవర్తించి ఫస్ట్ మా భార్య మీద చేయి చేసుకున్నాడు. ఆడవాళ్ళని ఎందుకు చేయి చేసుకున్నాను అడిగిన దానికి మా అన్న మీద మాది గండువారిపల్లి కుమసోడ సచివాలయంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ను అమ్మఒడి ఒక బాబుకు పడింది, ఇంకొకటి పడలేదు, దేనికని రీజన్ అడిగిన దానికి అతను విచక్షణ కోల్పోయి ల్యాప్టాప్ అయితే ఫస్ట్ మా భార్యను గుంత పెట్టుకున్నాడు. తర్వాత మా అన్న ల్యాప్టాప్ అయితే రిలేట్ చేశాడు. ఎందుకు రాబడుతున్నాడు నన్ను కూడా కొడుకున్నాడు. ఈ విధంగా ముగ్గురిని గాయపరిచి తీవ్రంగా తెల్లవారుజామున 10 గంటలకు ఉడుదవాలపల్లి సచివాలయంలో మేము చెనికాయలు ఇస్తాము అందరూ కలుసుకొని. వాళ్ళు కూడా ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళు పుట్టక నాగపోసన నుంచి పి శంకర, పి అనురాధ అనే ముగ్గురు కూడా చెనికాయలు తీసుకున్నారు. వచ్చి చెనికాయలు తీసుకొని ముగ్గురు వేసి తల్లికి వందనం రాలేదని అడుగుదామని లోపలికి వినారు. సచివాలయంలోకి లోపలికి వినారు. లోపలికి పోతానిట్లే మాకు తల్లికి వందనం పడిందా లేదని డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ అతను పోయి అడగ్గా అతను చాలా ర్యాష్గా మాట్లాడి అడాప్టర్ తీసుకొని ముగ్గురికి తలకాయలు గొడవలు కొట్టేసి చాలా ఇబ్బంది పెట్టి చాలా ఎగిరెగిరి వాళ్ళ తన్ని నానా దుర్భాషలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇబ్బంది పెట్టేసి ముగ్గురికి తలకాయల మీద ఆడబిడ్డని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆమెకు తలకాయ కూడా చాలా డ్యామేజ్ చేసి ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకొని పరకాల నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మంత్రి కొరకు వచ్చి సహాయం కోరిన వికలాంగురాలిని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అవమానించారు. మా ఇళ్లపై ఎందుకు ఏడుస్తున్నావని గట్టిగా పలకరించారు. గెలవక ముందే ఇంటికి వచ్చి నీకేముంది ఇల్లు ఇస్తాము హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను మీ ఇంటికి రాలేదని అనటం విచారకరంగా ఉంది అన్నారు. ఈ ఘటనతో పరకాల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యాపించింది. అధికార ప్రతినిధి నిర్ణయంతో వాదనలు మొదలయ్యాయి.
మా ఇంట్లో మీద పడి ఎడతానులేదమ్మా, మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోతే అట్లా అంటాడు. ఎమ్మెల్యే అంటాడు కదా రిజెక్ట్ అయిందమ్మా, మీకు పిల్లర్స్ లేచి ఉన్నాయి కదా అంటాడు. మరి ఇప్పుడు ఏంది మా పరిస్థితి అని అంటాడు. మరి ఇప్పుడు మాకు ఎట్లకైనా ఇల్లు కావాలి, వికలాంగ కింద ఏమైనా పెట్టిపియాలి ఇల్లు, అది పరిస్థితి. ఇప్పుడు ఏ కట్టుకలేస్తే ఏమవుతాయితే నాకు అక్కడ లేదు. మా ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు కదా ఎమ్మెల్యే నీకే ఇస్తామా, ఫస్ట్ ఇల్లు నీకే ఇస్తా అన్నాడు కాంగ్రెస్ గెలిచినప్పుడు. ఫస్ట్ ఇల్లు ఇస్తానంటే ఇప్పుడు పోతే మా ఇంటికి రాలే అంటాడు ఎమ్మెల్యే. మరి ఇప్పుడు పరిస్థితి కార్పొరేటర్ దగ్గర పోతే కట్టిద్దాం తీయమ్మ మరి అడుగుదామని అన్నాడు సారు. ఇప్పుడు ఆయన నచ్చింది, లేదు మా పరిస్థితి. లింగంపల్లి నిర్మల సరే. జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ కోర్టు వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులకు మరోసారి బేడీలు వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పెద్ద ధన్వాడలో జరిగిన ఆందోళన కేసులో అరెస్టైన రైతులకు ఈరోజు రిమాండ్ ముగిడియంతో అల్లంపూర్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు వారికి చేతులకు సంఖ్యలు వేయడం కలకలం రేపింది. శాంతియుతంగా ఆందోళన చేసిన రైతులను ఈ విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్థానికులు మండిపడుతున్నారు. ఒకటే చర్చలు రైతుల ఫోటోలు మీరు కొట్టారు, మేము కూడా దాంట్లో దొరుకుతున్నారా అని ఎక్కండి సార్, మీరు ఎక్కండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలిసి విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఇవ్వలేదని కలెక్టర్కు విజ్ఞాప పత్రం అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తే విద్యార్థుల భద్రతతో పాటు వారి భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ నరసింహారావు తెలిపారు. ప్రభుత్వంలోని ఆలస్యం విద్యార్థులపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరాట్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు అండి. నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ని. మేము ఈరోజు మా కాలేజీ మేనేజ్మెంట్ మిత్రులందరితోటి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారికి ఒక విజ్ఞాపన పత్రం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రంలో వారికి కొన్ని సమస్యలు వారి ముందు ఉంచడం జరిగింది. అవి ప్రధానంగా మాకు 23-24 సంవత్సరాల పాత గవర్నమెంట్ ఆ సంవత్సరం ఇవ్వాల్సిన 4 క్వార్టర్కి 1 క్వార్టర్ మాత్రం ఇవ్వడం చేసి 3 క్వార్టర్లు బాకీ ఉంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 3 క్వార్టర్లు కూడా మీకు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు అది చేయలేదు. పైగా 25 సంవత్సరంలో వారు ఇవ్వాల్సిన 4 క్వార్టర్లు కేవలం 1 క్వార్టర్ మాత్రం ఇచ్చి 3 క్వార్టర్లు. మొత్తం మీద మాకు 18 నెలలుగా రీఎంబర్స్మెంట్ లేక ఫైనాన్షియల్ గా కాలేజీలు చాలా సతమతం అవుతున్నాయి. అటు జీతాలు, ఇటు రెంట్లు, అటు ట్యాక్సెస్ కట్టడంలో చాలా ఇబ్బంది పడుతుంది. మా చేత ప్రభుత్వం అయితే మేము కట్టాల్సింది ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కట్టించుకుంటున్నారు. మాకు ఇచ్చేటప్పటికి ఎప్పుడో అరకొరగా 2 సంవత్సరాలకో, సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఒకసారి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆకులు బాపన్నాడు విద్యానిధి డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అలాగే నేను విద్యానిధి డిగ్రీ కాలేజ్ అమలాపురం కరస్పాండెంట్ ని. ఈ రోజుని మాకున్న సమస్యల్లో కొన్ని సమస్యల్ని మీకు సవినంగా తెలియపరుస్తున్నాను. మాకున్న సమస్యల్ని మీ ముందు ఉంచుతున్నాం. అది గవర్నమెంట్ వారు సవినంగా మా యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తూ విషయాలు మీకు తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో జూనియర్ స్కూల్స్ కి వచ్చేటప్పటికి 10 years రెన్యువల్స్ కి ఒకసారి రెన్యువల్ పెట్టుకుంటే 10 years కాల పరిమితి ఇస్తున్నారు. అలాగే జూనియర్ కాలేజ్ వచ్చేటప్పటికి మినిమం 3 years ఇస్తున్నారు. డిగ్రీకి వచ్చేటప్పటికి ప్రతి డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా. నా పేరు సాయి ప్రసాద్ అండి, ఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ ని. మాకు ఫీజు రియంబర్స్మెంట్ 2023-24 జగన్మోహన్ రెడ్డి గారు 1 క్వార్టర్ మాత్రమే వేసి ఉన్నారు. 24-25లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 1 క్వార్టర్, ప్రతి క్వార్టర్ మీకు కాలేజీ అకౌంట్కి వేస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఈ రోజు వరకు 1 క్వార్టర్ మాత్రమే వేసి ఉన్నారు. మిగతా క్వార్టర్స్ సకాలంలో ఇవ్వాలని
ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ తప్పకుండా పిల్లల భవిష్యత్తు కాబట్టి సకాలంలో ఇవ్వాలని కోరుకుంటూ మాకు సకాలంలో విశాఖపట్నంలో ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి పర్యటించారు. బీచ్ రోడ్లో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాట్లను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్ల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం కాన్వాయ్కు సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లను కూడా సమీక్షించారు. పెందుర్తిలో నిర్వహించిన యోగాంధ్ర అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలందరూ పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో చైతన్యవంతరానికి ఆ ఒక్కరోజు ఆగిపోయే పరిస్థితి. మనందరం కూడా యోగా ప్రాక్టీస్ చేస్తాం. మన జీవితంలో యోగా చేయడం వల్ల చాలా వ్యాధులు మనం దూరం చేసుకునే అవకాశం ఉంది. ఏది కావాలన్నా ఇప్పుడు ఫిజియోథెరపీ అని చెప్పి బయటకు పోయి వేరే చేస్తున్నాం. అదేవిధంగా మనం కోవిడ్ వచ్చిన సమయంలో ఆక్సిజన్ తక్కువ ఉంది, ఊపిరితిత్తుల్లో కెపాసిటీ తక్కువ అని చెప్పేసి అందరూ కూడా ఆ బాల్స్ ని పీల్చడం మూలంగా చేసాం. ఆ రోజు సిక్ అయినప్పుడు చేసాం. ఎప్పటి నుంచే మనంతా లంగ్ కెపాసిటీతో పాటు మొత్తం కూడా స్ట్రెంగ్త్ చేసుకోవడం, షుగర్ వాళ్ళకి జాయింట్లు పట్టేసి అంటారు. ఇవన్నీ మనం ఆచరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కోసం యోగాని భాగస్వామ్యం తీసుకురావాలి. కానీ ఈ సందర్భంగా ఒక పెద్ద ఎత్తున 2 కోట్ల మందితో దీన్ని యోగా ప్రాక్టీస్ చేయాలని లక్ష్యంతో మనకెత్తున్నాం. ఇప్పుడు పెద్దలు చెప్పాడు సుందర విశాఖపట్నంలో ఇది ప్రపంచంలోని అందరూ కూడా మన వైపు చూసినట్టు పరిస్థితి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మోడీ గారికి వస్తున్నారు. ఈ పల్నాడోళ్లకి లెక్కలు రావంటారా అన్నట్టు 100 మందిని రమ్మంటే 1000 మంది వచ్చారు. పొరపాటున 200 మందిని పిలిస్తే ఊహించలేని జనహోరు. కానీ విచిత్రం ఏంటంటే ఎవరైనా కోపంగా ఆవేశంగా వస్తారు. కానీ ఈ పల్నాడు ప్రజలు మాత్రం గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు పొందికగా గోడ కట్టినట్టు ఎంతో శాంతంగా పద్ధతిగా శ్రద్ధగా వచ్చారు. వారి ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. భావోద్వేగంతో నిండిన వారి శాంతియుత ఉద్యమం ప్రజాస్వామ్యంలో మరొక ఉదాహరణగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.